నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీ కటాక్షం కోసం దీపారాధన అనేది ఏ విధంగా వెలిగించుకోవాలి, అదేవిధంగా దీపారాధనలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా వెలిగించుకోవాలి, మనకి దేవుని వైపు వెలిగించాలా లేకపోతే ఏ దిక్కును వెలిగించుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మి గారు, దీపం అంటేనే లక్ష్మీ స్వరూపం అంటుంటారు. మరి లక్ష్మీదేవిని ఆరాధించాలనుకునే వారందరూ కూడా ఆ దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి? కొంతమంది ఏంటంటే దీపం బయట వైపుకి, లేదంటే దీపం దేవుడి వైపుకి ఎట్లా వెలిగించుకోవాలి, లేదంటే ఒక పక్కకి ఎట్లా చేస్తూ ఉంటారు. కానీ ఏది సరైన పద్ధతి? లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా ఆ లక్ష్మీ దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలంటారు, తెలియజేస్తారా? తప్పకుండా. దానికంటే ముందు ఒక శ్లోకం చదువుకుందాం. దీపాన్ని శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే. భగవంతుడికి మనకి కృతజ్ఞతగా చెప్పుకోవటానికి ఒక రకమైనటువంటి ప్రయోగం ఇది, దీపం అనేటటువంటిది. ఆ భగవంతుడు మనలో ఒక జ్యోతిని పెట్టాడు. ఈ జీవుడికి వెలుగుతూ ఉండమని ఒక జ్యోతిని పెట్టాడు. అందుకు కృతజ్ఞతగా మనం చేసుకునేటటువంటిదే దీపారాధన. అది మొట్టమొదట మనందరం తెలుసుకోవాలి. అప్పుడు ఇది తెలుసుకున్నామంటే మనం దేవుడి వైపు పెట్టాలా, మన వైపు పెట్టాలా అన్నది అసలు ప్రశ్నే రాదు. మీరు అన్నారు లక్ష్మీ స్వరూపం అని, అది ఖచ్చితంగా ఎప్పుడూ కూడా దీపం అనేటటువంటి లక్ష్మీ స్వరూపమే. మనం 2 సంధ్యల్లో కూడా ఉదయం సంధ్య, సాయం సంధ్య, అంటే సూర్యోదయం అవుతూ ఉండగా, సూర్యోదయానికి పూర్వం పెట్టడం మంచిది. పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళని చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి సూర్యోదయం అవుతూ ఉండగా అయినా సరే, అప్పుడు తర్వాత సూర్యాస్తమయం అవుతూ ఉండగా, అంటే ఉద్యోగాలు లేకపోతే వ్యాపార ధర్మాలు. ఇప్పుడు రాత్రి 12 గంటలకు వస్తున్నామండి, మీరు సూర్యోదయానికి పూర్వమే పెట్టమంటున్నారు. రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి డ్యూటీ చేసి 12 గంటలు అవుతోంది. 12 గంటలు అయితే మేము వచ్చి పడుకునేసరికి 1 గంట 1:30 అవుతుంది. మేము మళ్ళీ ఉదయం 11 గంటలకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి కాసేపన్నా మేము రెస్ట్ తీసుకోవాలి కదా అంటున్నారు. ఉద్యోగం కూడా మరి దైవంతో సమానమే. మనం ఏ పని చేసినా కూడా అందులో లక్ష్మి ఉంది. లక్ష్మి అంటే కేవలం డబ్బులే కాదు, అన్నిట్లలో లక్ష్మి ఉంది. మీరు చెప్పినట్టు ఈ జ్యోతిలో కూడా లక్ష్మి ఉంది. యాదేవి సర్వభూతేషు నమస్తస్సై 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 జ్యోతి రూపేణ సంస్థిత అన్నారు. ఈ జ్యోతి రూపంలో ఉంటుందన్నమాట. అటువంటి దేవుడికి మనం ఎవరి కోసం పెడుతున్నాం దీపారాధన? భగవంతుడి కోసం కదా. అవునండి. కాబట్టి భగవంతుడి వైపే ఉండాలి దీపారాధన అన్నది. కానీ కొంతమంది ఏం చెప్తారు అని అంటే, భగవంతుడి వైపే పెట్టడం కాదు, మా వైపు కూడా పెట్టుకుంటే మంచిదేనా అని అడుగుతున్నారు. కానీ మనం కృతజ్ఞతగా పెట్టవలసినది ఏమిటి అంటే భగవంతుడి వైపు మాత్రమే. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనకు కోరికలు ఉంటాయి, అటువైపు మన వైపు కూడా పెట్టుకోవచ్చు అనేటటువంటి మాట కూడా కొందరు పెద్దలు చెప్తారు. అంటే ముక్తి కోసమైతే భగవంతుడి వైపు, మనకి ఏదన్నా కోరికలు అంటే ఒక విధంగా చెప్పాలంటే భుక్తి కోసం అయితే మన వైపు, భగవంతుడి వైపు అయితే భక్తి కోసం, భక్తి ముక్తి కోసం భగవంతుడి వైపు పెట్టేటటువంటిది. మన వైపు పెట్టుకునేటటువంటిది మనం ఏవైతే అనుకుంటామో ఆ కార్యక్రమాలన్నీ కూడా అవ్వటం కోసం. అంటే దేవుని కోసం పెట్టినప్పుడు దీపారాధన మన వైపుకి ఉండాలి అనుకోవటం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదనే చెప్తాను నేను. ఎందుకంటే నేను కాదు, ఎవరైనా అదే చెప్తారు. అలాంటి దేవుడి దగ్గర ఎందుకు పెట్టడం? ఎక్కడైనా దీపం పెట్టుకోవచ్చు కదా. కరెక్ట్ ప్రశ్న, చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఇది కావాల్సింది, మనలో కావాల్సింది అవేర్నెస్ అదే. మనందరిలో కూడా భగవంతుడి కోసం మనం చేస్తున్నాం. మొట్టమొదటే మనం అనుకున్నాం, ఈ జ్యోతి ఇందులో పెట్టావు కాబట్టి దానికి కృతజ్ఞతగా నీకు ఇస్తున్నాను నేను. అటువంటప్పుడు జీవజ్యోతి మరి ఇందులో వెలుగుతున్నంతసేపే కదా మనకి జీవుడు అనేది ఉండేది. తర్వాత మళ్ళా ఆ జ్యోతి ఆరిపోయిందంటే మరుక్షణం ఇంకేం ఉండదు కదా. దానికి కృతజ్ఞతగా చేస్తున్నాం. కానీ ఇవాళ చాలా మందిలో భయం ఏర్పడింది. అసలు జ్యోతి అనే దీపం పెట్టాలి అని అంటే ఏమిటో దానికి విపరీతమైన నియమాలు ఉన్నాయా, లేకపోతే కనుక అసలు ఎప్పుడో నియమాలు ఎక్కువగా ఉంటాయట, అందుకని వారానికి 1 రోజో 2 రోజులో పెడుతున్నాము అనేటటువంటి మాట వినపడుతుంది. అది చాలా తప్పు. దీపారాధన నిత్యం చేయవలసిందే. అది భగవంతుడి వైపు పెట్టవలసిందే.
దీపారాధనలో కూడా అనేక రకాలు ఉన్నాయండి. మనం నిత్యము ఇంట్లో చేసుకునేటటువంటిది నిత్య దీపారాధన అంటారు. అదేవిధంగా నిత్యము ఇంట్లో చేసుకునేదే కాకుండా తులసి కోట దగ్గర దాన్ని పెట్టేటటువంటి దీపాన్ని బృందావన దీపము అంటారు. అదేవిధంగా దేవాలయానికి వెళ్తాము. దేవాలయంలో గోపురం దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభం దగ్గర పెట్టే దీపాన్ని నందా దీపము అంటారు. అంటే ఇన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని రకాలు ఉంటాయి. మనం వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసామనే అనే మాట వింటాం కదా. అవునండి. వెంకటేశ్వర దీపారాధన చేసుకొని స్వామి దగ్గరికి బయలుదేరామంటారు. అంటే ఒక బియ్య పిండిలో బెల్లాన్ని కలిపి చలిమిడిలాగా చేసి అది అది ఇంతదన్నా అవ్వచ్చు, ఇంతదన్నా అవ్వచ్చు, అది ఏదైనా పర్వాలేదు, చేసి దాంట్లో ఆవు నేతితో దీపారాధనని చేసి వెంకటేశ్వర స్వామికి చేసేటటువంటిది వెంకటేశ్వర దీపారాధన. ఇలా 7 వారాలు చేస్తే అనుకున్న కోరికలు అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి ఓకే, ఏదైనా మొక్కుకొని చేయొచ్చు అంటారా? చేయొచ్చు. మరి ఇదే పిండితో మనం ఈ చలిమిడితో చేసేటటువంటిది వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసుకుంటాం. శ్రావణ మాసంలో 9 దీపాలు పెడతాం. అవునండి. అమ్మవారికి ప్రీత్యర్థం. అదే శ్రావణ మాసంలో మంగళవారాలు మంగళ గౌరీ కోసం అని పెడతాం. 5 దీపాలు పెడతాం. ఇట్లాగే చలిమిడితో చేసేటటువంటిదే. అదేవిధంగా మన అఖండ దీపం అనే పేరు వింటాం కదా. అది అఖండ దీపం దాదాపుగా ప్రతి దేవాలయంలో ఏదైతే ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తారో, త్రయాన్నికం కానీ పాంచాన్నికం కానీ నవాన్నికం కానీ ఇట్లా ఆగమ శాస్త్రాన్ని అనుసరించే ప్రతి దేవాలయాల్లో కూడాను అఖండము అనేటటువంటిది ఉండి తీరుతుంది. అంటే గోపురానికి అంటే ధ్వజస్తంభానికి పైన వెలిగించేదే కదండి. అది కాదమ్మా, అది ఆకాశ దీపం అంటారు. అది కార్తీక మాసంలో 1 రోజుల పాటు దీపాలు నక్షత్రాలని, అంటే ఈ వెలుగును మాకు ఇచ్చావు స్వామి, అందుకు కృతజ్ఞతగా నీకు ఇస్తున్నటువంటి ఈ వెలుగు అని చెప్పి ఆకాశం వైపు పెడతారనమాట. ఇది ఆకాశ దీపం అని కార్తీక మాసంలో 1 రోజుల పాటు కూడాను శివాలయాల్లో వైష్ణాలయాల్లో కూడా పెట్టేటటువంటి దీపం అన్నమాట. ఇక్కడ కిందనే వెలిగించి ఇట్లా రౌండ్గా ఉంటాయి ఇత్తడి వాటిలో పెట్టి వాటిని పైకి లాగుతారనమాట. అంటే అఖండ దీపం అంటే అఖండ దీపం అంటే ఏమిటంటే ఒక మూకుడు తీసుకుంటారు. మూకుడు తీసుకొని దాంట్లో పెద్ద ఒత్తి వేస్తారు. అఖండ దీపపు ఒత్తి అని బయట మనకి కొట్లలో కూడా అమ్ముతారు. ఈ పూర్వం అయితే ఇంట్లో చేసేవారు, దానికి చాలా లెక్కలుగా ఉండేవి, చేసేవారు. ఇప్పుడు నిత్య దీపారాధనకి ఒత్తులు మనం బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం. అఖండ దీపం ఇంకెక్కడ చేస్తాము? కాబట్టి ఆ అఖండ దీపం అమ్ముతారు. ఇంత పెద్ద మూకుడు ఉంటుంది. ఆ మూకుడు నిండా కూడా నువ్వుల నూనె పోయాలి. నువ్వుల నూనె పోస్తారు. అందులో ఆవు నెయ్యి కూడా పోయారు, ఎంత ధనవంతులైనా సరే. ఎందుకంటే గ్రహపీడ కోసం అని చేసేటటువంటిది అనమాట. ఎటువంటి అరిష్టాలు లేకుండా ఉండటం కోసం దాని నిండా పోసి అఖండం వెలిగిస్తారు. ఆ అఖండాన్ని 24 గంటల పాటు ఉంచుకునేవారు ఉంటారు, వారం రోజుల పాటు ఉంచుకునేవారు, 41 రోజుల పాటు చేసేవారు ఉంటారు. అది జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అది కొండెక్కకూడదు. దీపాన్ని ఎప్పుడు కూడా మనం ఆరిపోయింది అన్న మాట అనకూడదు, కొండెక్కింది అనాలి. అది కొండెక్కకుండా మనం జాగ్రత్తగా చూడాలన్నమాట ఆ దీపాన్ని. అట్లా మనం అనుకున్న ప్రకారంగా అది ఇంట్లో కార్యక్రమాలైనా సరే, శుభకార్యాలు అవుతుంటే దాదాపుగా అఖండం అన్నది ఇళ్లలో పెడుతూనే ఉంటారు. అది తర్వాత కార్తీక మాసంలో పెట్టే దీపారాధన ఉసిరిక దీపారాధన. ఆ దీపారాధన చేయటం వల్ల లక్ష్మీప్రదమైన దీపారాధన. ఆ తులసిలో లక్ష్మి ఏ విధంగా ఉంటుందో ఉసిరిగలో కూడా అదే విధంగా లక్ష్మీదేవి ఉంటుంది. ఆ అమ్మవారు శంకరాచార్యుల వారు ఒక ముసలమ్మకి లక్ష్మిని ఆరూపంగానే ఇచ్చారు. కనకదార స్తోత్రం చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఉసిరిగ అంటేనే లక్ష్మీ స్వరూపం. అటువంటి ఉసిరిగ పైన కూడా దీపారాధన, నెయ్యితో దీపారాధన చేయాలి. అది కార్తీక మాసం అనే కాదండి, ఏ మాసం అయినా చేయొచ్చు. కానీ మనకి దాదాపుగా ఉసిరిగ అంటే సీజనల్గా వచ్చేటటువంటిది కదా, ఆ మాసాల్లోనే వస్తుంది, కార్తీక మార్గశిర మాసాల్లో. కాబట్టి శివుడికి ప్రీతికరంగా కార్తీక మాసంలో, విష్ణువుకి ప్రీతికరంగా మార్గశిర మాసంలో కూడా ఆ దీపాన్ని పెట్టడం జరుగుతుంది. దీపదానం చేసేటటువంటి వారు కూడా వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి దీపదానం చేస్తారు. లేని వారు ఏం చేయాలి అని అంటే ఇటువంటి విసిరిక దీపాన్ని కూడా ఇవ్వచ్చు, లేదా మామూలు దీపాన్ని కూడా ఒకటి తీసి ఇవ్వచ్చు దానం. దీపదానం చేయటం వల్ల కూడా లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి తీరుతుంది. ఇంకా కొంతమందికి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అంటే ఏదైనా ప్రమాదాలు జరగచ్చు. జరిగినప్పుడు
వాళ్ళు గండ దీపం అని పెడతారు. మమ్మల్ని ఈ గండం నుంచి బయటపడే స్వామి, అప్పుడు నీకు నేను గండ దీపం అన్నది పెడతాను అని. దాదాపుగా ఇవి గండ దీపాలు ఎక్కడ పెడతారంటే ఎత్తుగా ఉండేటటువంటి పర్వతాలు, అంటే మనకి కొండలు ఉంటాయి కదా, ఎక్కువగా నరసింహస్వామి కొండల మీద ఉంటాడు. మనకి తెలిసి ఇక్కడ మంగళగిరి ఉంది కదండి, విజయవాడ దగ్గర పానకాల స్వామి, అక్కడ ఎత్తు మీద పెడతారు. చాలా మందిని నేను చూస్తున్న చిన్నతనం నుంచి కూడాను ఆ గండ దీపం అన్నది పెడతారు. కొంచెం ఆ కంటే స్వామి కంటే కూడా ఇంకా కొంచెం పైకి ఉంటుంది అనమాట, ఎక్కాలి ఇంకా కొంచెం పైకి ఎక్కి అక్కడ ఎవరైతే ఆ గండం నుంచి బయటపడతారో వాళ్ళు వెళ్ళి కృతజ్ఞతగా అక్కడ స్వామికి గండ దీపం పెట్టొస్తారు. ఈ విధంగా దీపాల గురించి చెప్పుకుంటే అనేక దీపాలు అన్నమాట. అంటే ఏమిటి ఇక్కడ, భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ మానవ కోట్లలో జీవరాశుల్లో తెలివి బుద్ధి అన్నీ ఉన్నటువంటిది, వాక్కు ఇన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి జీవి, సంఘజీవే. కానీ అంత చరాచరాలు మొత్తం అన్నిట్లలోకి కూడా ఏమిటంటే నీకు ఎంత చేసినా తక్కువే, నువ్వు నాకు ఇటువంటి జన్మనిచ్చావు అని సార్థకత చేసుకోవటం కోసం కృతజ్ఞతగా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ పెట్టేటటువంటి దీపం అన్నమాట. అది ఏ రకంగా అయినా సరే, మనం ఇన్ని రకాల దీపాలు ఉన్నాయి. అంటే దీపాల్లోనూ ఇన్ని రకాలు ఉన్నాయి. ఆ దేవునికి కృతజ్ఞతగా పెట్టేటప్పుడు దేవుని వైపునే దీపం వెలిగించడం అనేది సరైన పద్ధతి అని చెప్పి మీరు తెలియజేస్తారు. అది ఖచ్చితంగా, అందులో అనుమానం ఏమీ లేదమ్మా. దేవుడి వైపు ఉండటమే 100కి 150% అదే రైట్. ధన్యవాదాలండి. విన్నారు కదండి, దేవునికి వెలిగించేటప్పుడు దీపం అనేది ఎటువైపున వెలిగించుకోవాలి, లక్ష్మి స్థిరంగా ఉండాలి అనుకునేవారు ఆ దీపారాధన అనేది ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా దీపారాధనలో ఎన్ని రకాల దీపారాధనలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా అర్థమయ్యేలా తెలియజేశారు కదా సన్నిధానం లక్ష్మి గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా సంస్కృతి కార్యక్రమం కలుసుకుందాం. నమస్తే.